చాలా సెన్సిటివ్ హ్యూమన్ బీయింగ్స్. మనసు అనేది చాలా సున్నితం. మనకి ఎవరిని చూసినా వీళ్ళు చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది, కానీ సెన్సిటివ్గానే ఉంటారు అందరూ. సో చాలా మినిమంతో స్టార్ట్ అవుతుంది. ఎక్కువ డిస్టర్బ్ అయ్యేది ఎక్కడంటే కంపారిజన్. వాళ్ళ స్టేటస్సు నా స్టేటస్సు తలుచుకోగానే బాధ వచ్చేస్తుంది. అండ్ ఆల్సో వాళ్ళు చాలా అందంగా ఉన్నారు, నేను లేను. ఇవి పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా, అందరికీ ఇవన్నీ ఉన్నాయి. సో చాలా సింపుల్ థింగ్స్లో కూడా మనకి ఆ కంపారిజన్లో మనం ఊరుకున్నా సరే మన చుట్టుపక్కల వాళ్ళు, రిలేటివ్స్ ఏదో ఒక రకమైనటువంటి వాళ్ళ పెళ్ళి చాలా గొప్పగా జరిగింది, మనది చేయలేకపోతున్నాము. ఇలా ఏంటంటే డే టు డే ప్రతి దాంట్లోనూ వాళ్ళకి చాలా మంచి కారు ఉంది, మనకు కారే లేదు. ప్రతి దాంట్లోనూ యూసి విత్ కంపేరింగ్ విత్ పీపుల్. ఇప్పుడు అన్నీ ఉన్నవాళ్ళైనా తీసుకోండి, పోనీ అన్ని ప్లెజర్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి దే కంపీట్. ఆమె చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు చూస్తే అందరూ అన్ని యూనిక్ థింగ్సే కావాలి, అందరికీ అన్నీ స్పెషల్గానే ఉండాలి. సో ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళంతా కిట్టి పార్టీస్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్? వాళ్ళందరూ కలిసేది దేనికోసము? చాలా హ్యాపీగా ఉండడం కోసము, వాళ్ళ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ కోసం కలుస్తున్నారు. కానీ వాళ్ళ లోపలికి వెళ్తే చాలామంది, ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఈస్ ఇన్సైడ్ దే ఆర్ స్ట్రగ్లింగ్, సఫరింగ్. ఎందుకంటే ఇప్పుడు అందరూ ప్రతిసారి కొత్తది వేసుకెళ్ళాలి, కొత్త నగలు వేసుకెళ్ళాలి, కొత్త చీరలు వేసుకుని, అన్నీ ఎవ్రీథింగ్ న్యూ. అక్కడ ఉండే వాళ్ళు నేను స్పెషల్గా కనిపించాలి. సో ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడంలోనే ఉన్నారు అక్కడ వాళ్ళు. సో ఎక్కడ నిజంగా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు? సో ఏంటంటే అలాగా సో మచ్ ఆఫ్ కంపారిజన్ యూ కెన్ సీ దేర్. లోపల స్ట్రగుల్ అంతా ఏంటంటే, అరే ఈమె, నేనే అనుకున్నాను ఇంత డబ్బు ఖర్చు పెట్టి నేను ఇంత మంచి చీర కట్టుకొని వెళ్ళాను, బట్ అసలు ఈమె ఇంత బాగా ఉంది, అందరూ ఆమెనే మెచ్చుకుంటున్నారు.